నమస్తే. భారతీయ జనతా పార్టీ తెలంగాణ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు పార్టీని ముందుకు తీసుకెళ్తున్నాయా, అక్కడనే ఆపుతున్నాయా, లేదు కొంత వెనక ఉండేటట్టుగా చేస్తున్నాయా? ఏం జరుగుతున్నది మాట్లాడదాం. నా ముందు రాకేష్ రెడ్డి గారు ఉన్నారు, ఆర్మూర్ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే. నమస్తే. నమస్తే రాకేష్ రెడ్డి గారు. నమస్తే అండి. సో మీరైతే కరెక్ట్గా చెప్తారనుకుంటున్నా, అంటే ఓపెన్గా ఫ్రీ మైండ్ తోటి ఏమి ఇది లేకుండా మా పార్టీ మీ పార్టీ అన్నది లేకుండా ఓపెన్గా కుండ బద్దలు కొడతారని నేను అనుకుంటున్నా. రెండు నిర్ణయాలు జరిగినాయి. ఒకటి రామచంద్రరావు అధ్యక్ష ఎంపిక, రెండోది రాజా సింగ్ చేసిన రాజీనామాని ఆమోదించడం. ఈ రెండు సరైన నిర్ణయాలని మీరు భావిస్తున్నారు? ఇప్పుడు కేంద్ర పార్టీ నిర్ణయము అంటే ఒక దేశం మీద అవగాహన ఉన్న నాయకత్వం, 21 రాష్ట్రాలలో కాషాయ జెండా ఎగిరేసిన నాయకత్వం లేదు, మూడోసారి కూడా దేశాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారం తీసుకొచ్చిన నాయకత్వం ఇప్పుడు. కాబట్టి వాళ్ళు సరైన నిర్ణయం తీసుకొని అనుకుంటున్నాను. ఓకే. ఎందుకంటే వాళ్ళు తీసుకున్న ఈక్వేషన్స్, క్యాల్కులేషన్స్, ఎందుకంటే వాళ్ళ ఒక రాష్ట్రమే సంబంధించిన నాయకత్వం కాదు. లేదు ఫ్యామిలీ పార్టీ, గాంధీల గురించి పుట్టిన పార్టీ, లేకపోతే ఫామ్ హౌస్ల పార్టీ, ప్రైవేట్ లిమిటెడ్ పార్టీ కాదు. ఒక సామాన్యుడు కూడా ఏ రకంగా ఈరోజు చాయ్ వాళ్ళు ఎట్లా ప్రధానమంత్రి అవుతాడు అంటే ఒక రకమైన ఐడియాలజీ ఉన్న పార్టీ, కాబట్టి సరైన నిర్ణయం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రాజా సింగ్ రాజీనామా చేయడం దగ్గర నుంచి ఆయన రాజీనామాను ఆమోదించేంత వరకు కూడా ఆయన భారతీయ జనతా పార్టీకి మళ్ళీ వెనక్కి వస్తారు అన్న చర్చ జరిగింది. కానీ పార్టీ ఎలాంటి డిస్కషన్ లేకుండా తీసి అవతల పడేసింది. తీసి అవతల పడేయలేదు, అతని నిర్ణయాన్ని గౌరవించింది. ఈ లాజిక్ ఉంది అందులో. అతని నిర్ణయాన్ని గౌరవించింది. అతని నిర్ణయము మీ పార్టీ విధానము ఆర్ లీడర్లు నచ్చక అతని వేదికలు వేరే ఉన్నాయి. ఒకవేళ మాకు కూడా చాలా నచ్చకపోవచ్చు, మా వేదికల మీద చెప్తాం కదా మేము. ఇప్పుడు ఏదైనా ప్రజాస్వామ్యం ఉంది కదా అని మనం కొద్ది ఒక ఐడియాలజీతోని ఒక పార్టీ లోపల మనం ఇబ్బందులు కలిగించకూడదు. మనకు కొద్దిగా వ్యక్తిగతంగా రాగద్వేషాలకు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు అవుతాయి, మాకు కూడా చాలా ఇబ్బందులు అవుతాయి. కానీ వేదికలు ఉన్నాయి, పార్టీ అంతర్గత వేదికలు ఉన్నాయి. మమ్మల్ని అన్ని రకాలుగా మా సమస్యలను అడిగి తెలుసుకునే లీడర్షిప్ ఉంది ఇక్కడ. అప్పుడు మనం చెప్పాలి అక్కడ. ఓకే. ఇప్పుడు మనం కొన్ని చేసే ప్రకటనలు పార్టీకి నష్టం కలగకూడదు. రెండోది మనం అంతర్గతంగా కుమ్ములాటలు ఉన్నామన్న ఒక సందేశం కూడా రాకూడదు సమాజం ప్రజలకు. దానివల్ల జరిగిన సంఘటన నేను అనుకుంటున్నాను. ఓకే. రాజా సింగ్ ఆవేదనలో అర్థం ఉందనిపించింది. ఆవేదన లేకపోతే ఆయనకి ఏమైనా ప్రత్యేక ఎజెండా ఉందని మీరు అనుకుంటున్నారా? ఎజెండా ఉన్నది నేను అనుకోవట్లేదు. ఎందుకంటే రాజా సింగ్ నాకు దగ్గర నుంచి తెలుసు కాబట్టి. ఆయన ఐడియాలజీ కొద్దిగా ముందు నుంచి కూడా కొద్దిగా అగ్రెసివ్గా ఉంటాడు. హిందుత్వం గురించి 100% ఉంటాడు. ఇప్పుడు మేమన్నా కొద్దిగా పర్సంటేజ్లు మారుతూ ఉంటాయి. అదే పార్టీ కాబట్టి పర్సంటేజ్లు మారుతూ ఉంటుంది. పార్టీ అని కాదు. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు నేనంటే కొత్తగా వచ్చాను. ఇప్పుడు వేరే ఉదాహరణకు వేరే శాసనసభ్యులు ఉన్నారు. మీరంటే మీరు కాదు, బీజేపీ అంటున్నారు. బీజేపీ కూడా సబ్కా సాత్, సబ్కా విశ్వాస్, సబ్కా వికాస్ అంటే దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి కాబట్టి అందరిని కలుపుకొని తీసుకెళ్ళాలి. కానీ ఒక 24 కోట్లు ఉన్న మైనార్టీలు మనం పక్కన పెట్టి తీసుకోలేదు దేశంలో కూడా. దేశానికి మంచిది కాదు, ఒక పాయింట్. రెండోది రాజా సింగ్ ఏంటంటే ఆయన నికాసైన హిందుత్వవాది, దాంట్లో ఏం సందేహం లేదు. 3 సార్ల మొత్తం ఒక ఏకాచతుర్బద్ధంగా ఒక ప్రజల మన్ననలు పొందిన నాయకుడు, ఎటువంటి అవినీతి మరక లేకుండా. రెండోది ఈరోజు ఉత్తర భారతంలో కూడా కొంత క్రేజ్ సంపాదించుకున్న నాయకుడు. కాబట్టి ప్రత్యేక ఎజెండా ఉన్నదని నేను అనుకోవట్లేదు. కానీ ఒకటి ఏంటంటే ఇప్పుడు ఆయన రాజీనామా చేయగానే ఒక డిస్కషన్ అనేది ఉండాలి కదా, ఒక డైలాగ్ ఉండాలి కదా. ఎక్కడ పోతాడు మనోడే, ఇంకా వేరే వెళ్ళడానికి కూడా అవకాశం లేదు. సో ఆయన ఏదో బుజ్జగించో లేకపోతే ఇంకోటి చేసి అదే పార్టీలో ఉంచడానికి ఎందుకు ఆ ప్రయత్నం జరగలే? రాజకీయాలే. ఓకే. అంటే ఆయన వల్ల భారతీయ జనతా పార్టీకి ఇబ్బంది అవుతుందని పార్టీ భావించింది. అంటే క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఒకరి ద్వారా ఒకరు రాష్ట్రాన్ని 33 జిల్లాలలో ఈ వైరస్ అనేది సోకుతుంది. అంటే నేను అనుకుంటున్నాను అది ఇంత బహిరంగంగా పార్టీని ఇబ్బందికరమైన ప్రశ్నలు అడిగినప్పుడు అవే ప్రశ్నలు అడగచ్చు. మేము కూడా అడుగుతున్నాం ఇబ్బందికరమైన ప్రశ్నల్ని, అంతర్గత వేదికల మీద అడుగుతున్నాము. వాళ్ళు అర్థం చేసుకుంటారు, సరిదిద్దుతున్నారు. ఇక్కడ అడిగేది ఏంటంటే క్రమశిక్షణకి ఇబ్బంది అవుతుంది. ఇది కొంత క్రమశిక్షణతో కూడిన పార్టీ. 33 జిల్లాల నాయకత్వం కావచ్చు, లేకపోతే ఒకరిని చూసి ఒకరు ఇట్లాంటి పోకడలకు పోతారు. కాబట్టి ఇక్కడ ఎక్కడో ఒక చోట పోకడలు అడ్డుకట్టేయాలి. వ్యక్తుల కన్నా పార్టీ ముఖ్యము, పార్టీ కన్నా దేశం ముఖ్యం అనే భావనతో ఉన్న పార్టీ కాబట్టి ఇంకా వ్యక్తి కన్నా పార్టీ ముఖ్యం అనుకున్నది. సో ఆయన్ని పక్కన పెట్టింది. కిషన్ రెడ్డిని టార్గెట్ చేసినందుకే అంటారా ఇదంతా? అంత కిషన్ రెడ్డి అనే జాతీయ నాయకుడు ఆయన.
అదే రాష్ట్ర స్థాయి నాయకుడు కాదని. కిషన్ రెడ్డిని టార్గెట్ ఏంది ఆయన ఏదో ఆవేదన లేదని అంటే 2 సార్లు ఏదైనా ప్రశ్నించిండొచ్చు తప్ప కిషన్ రెడ్డి గారికి రాజాసింగ్కి ఏం సంబంధం ఉంటుంది? కిషన్ రెడ్డి కూడా సీనియర్ రాజకీయ నాయకుడు.